ప్రస్తుతం మనం అయితే ఇక్కడ ప్రెస్ క్లబ్ లో ఉన్నాము. ఇక్కడ వచ్చేసి ఎవరైతే నిరుద్యోగులు ఉన్నారో వాళ్ళతో మమేకమై ఒక మీటింగ్ నిర్వహించడం జరిగింది. అదే ఏజ్ రిలాక్సేషన్ అని చెప్పి ఒక మీటింగ్ కండక్ట్ చేయడం జరిగింది ప్రెస్ క్లబ్ లో. అసలు ఈ ఏజ్ రిలాక్సేషన్ అనే కాన్సెప్ట్ ఎందుకు వచ్చింది, ఏంటి, అసలు దీని వెనుక ఏముంది అనే ఇప్పుడు మాట్లాడడానికి మనతో పాటు బీఈడీ అభ్యర్థి ఎవరైతే ఉన్నారో ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే. నమస్తే సార్, ఇప్పుడు చూసుకుంటే ఏజ్ రిలాక్సేషన్ అనే ఒక కాన్సెప్ట్ ఎందుకు పెట్టడం జరిగింది? అసలు దీని వెనుక ఉద్దేశం ఏంటి? అసలు ఇప్పుడు ప్రభుత్వం, ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మేము తెచ్చుకున్నాం నిరుద్యోగులం. ఈ ఏజ్ రిలాక్సేషన్ 34 అనేసి గతంలో ఉంది. దానికి జియో నెంబర్ 30 తీసుకొచ్చి 46కు పెంచారు. అయితే ఇప్పుడు దానికి వ్యాలిడిటీ మొన్న ఫిబ్రవరితో అయిపోతా ఉంది. మరి ఏజ్ రిలాక్సేషన్ పెంచకుండా ఇలా 34 సంవత్సరాలకే ఏ ఉద్యోగానికి 18 నుంచి 34 సంవత్సరాల లోపు ఉన్న వాళ్ళనే అర్హతగా ప్రకటించడం అనేది చాలా బాధాకరం. ఎందుకంటే గతంలో తెలంగాణ ఉద్యమం చేసింది ఈ నిరుద్యోగులే. ఆ తెలంగాణ ఉద్యమం చేయడం బట్టి అదేవిధంగా మధ్యలో ఉద్యోగ నోటిఫికేషన్ రాక కొన్ని రాష్ట్రపతి ఉత్తర్వులు లోకల్ వాళ్ళకి 90% రిజర్వేషన్ కావాలని గత ప్రభుత్వం తీసుకురావడం వల్ల కొన్ని నోటిఫికేషన్ డిలే అయినాయి. మళ్ళీ ఆ నోటిఫికేషన్ రావడం వల్ల దాని తర్వాత ఒకేసారి ఆ నోటిఫికేషన్ వచ్చి ఇప్పుడు మాకు ఒక ఎగ్జామ్కి ఇంకో ఎగ్జామ్కి రాయకుండా అవకాశం కల్పించకుండా ఈ ప్రభుత్వం ఏర్పాటు చేసింది. దానిలో భాగంగా మేము గతంలో వాయిదాలు ఏమని కూడా అడిగినాం, కానీ ఇవ్వలేదు. సో అన్ని ఎగ్జామ్ ఒకేసారి రాయడం వల్ల ఒక ఎగ్జామ్ కాకపోతే ఇంకో ఎగ్జామ్ ఏ ఎగ్జామ్లో సక్సెస్ కాలేక ఉండిపోయినాం. అదేవిధంగా ఈ ప్రభుత్వం వచ్చి దాదాపు 2.5 ఏళ్ళు అవుతా ఉన్నా కూడా ఒక ఉద్యోగ నోటిఫికేషన్ ఇవ్వకుండా ఇలా మా జీవితాలతో ఆడుకుంటా ఉన్నాయి. పైపెచ్చు ఇవాళ ఒక్క నోటిఫికేషన్ ఇవ్వకుండా ఈ రాబోయే నోటిఫికేషన్లో అయినా మాకు అవకాశం వస్తుందా రాకపోదా అని ఎదురు చూస్తూ ఉంటే కనీసం ఏజ్ రిలాక్సేషన్ పెంచకుండా ఇవాళ 34తో కట్టడి చేసి మా నిరుద్యోగుల నోట్లో మట్టి కొట్టే ప్రయత్నం ఈ కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తూ ఉంది. ఎందుకంటే ఇవాళ యూత్ డిక్లరేషన్ అనేసి ఇలా సరూర్ నగర్ వేదికగా ప్రియాంకంగా అది వచ్చి మాకు అనౌన్స్ చేయడం జరిగింది. దాంట్లో ఏంది, మొదటి ఏడాదిలో 2 లక్షల ఉద్యోగం, మెగా డిఎస్సి, అదే నిరుద్యోగ వృత్తి, చదువుకునే ఆడపిల్లలకి స్కూటీ లాంటి ఎన్నో హామీలు నమ్మబలికి ఇలా ఓట్లు వేయించుకొని మాకు ఒక ఉద్యోగ నోటిఫికేషన్ ఇవ్వకుండా మా జీవితాలతో నిప్పులు చెలగాటం ఆడుకుంటా ఉంది ఈ ప్రభుత్వం. కాబట్టి ఈ ప్రభుత్వానికి ఒకటే చెప్తా ఉన్నాను, మీరు ఇవాళ 34 నుంచి 46 ఏళ్ళు కాదు నేను చెప్పి నా ఉద్దేశం ఏంటంటే ఒక్క రోజైనా అవకాశం ఉంటే అవకాశం కల్పించేదాకా, ఉద్యోగ అవకాశం ఉండేదాకా ఏజీలు ఇవ్వాలి. దానికి ఒక ఏజ్ రిలాక్సేషన్ అనేది పెట్టకూడదని చెప్పేసి మేము చెప్తా ఉన్నాం. ఈ ఎమ్మెల్యేలకు, ఈ ఎంపీలకు ఏజ్ రిలాక్సేషన్ అనేది ఏం లేదు, కానీ మా నిరుద్యోగులకు ఏమొచ్చింది, వీళ్ళు 30 పండు ముసలి రేపు చనిపోయేంత వరకు కూడా వీళ్ళు ఓటింగ్ మీరు అంటే పోటీ చేయొచ్చులే, కానీ మా చదువుకున్న విద్యార్థులు ఇలా అవకాశం ఉన్న విద్యార్థులు ఇలా ఉద్యోగాలు చేయడానికి పనికిరారని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నదంటే ఎంత విడ్డూరమో ఈ ప్రభుత్వానికి మాకు అర్థం కాని పరిస్థితి కనబడతా ఉంది. కాబట్టి ఇది ఏదో వాళ్ళు తప్పించుకునే ప్రయత్నం చేస్తా ఉన్నారు, కానీ మిమ్మల్ని వదిలిపెట్టాం. బరాబర్ చెప్తున్నాం, రేవంత్ రెడ్డి నువ్వు ఏజ్ రిలాక్సేషన్ చేయకపోతే మాత్రం బరాబర్గా మీ ఇల్లు ముట్టడిస్తాం. బరాబర్ గ్రామీణ స్థాయి నుంచి ఈ రాజధాని వరకు మాత్రం బరాబర్ మిమ్మల్ని తరిమి కొట్టే రోజులు మా నిరుద్యోగులతోనే వస్తుందనే ఉద్దేశంతో మేము హెచ్చరిస్తా ఉన్నాం. అయితే ఇప్పుడు చూసుకుంటే ఈ ప్రభుత్వం వచ్చింది కాబట్టి ఈ విధంగా ఉందని చెప్తా ఉన్నారు. గతంలో చూసుకుంటే బీఆర్ఎస్ ప్రభుత్వం కూడా ఉంది. అంటే ఆ బీఆర్ఎస్ ప్రభుత్వం కూడా జాబులు ఇవ్వకపోవడం వల్లే మీరు కాంగ్రెస్ కు ఓటేయడం జరిగిందా? అవును, మరి గతంలో ఆ ప్రభుత్వం ఉద్యోగ నోటిఫికేషన్ ఇవ్వలేదు, 18 పేపర్లు లీక్ చేసిన అనే ఉద్దేశంతోనే ఈ ప్రభుత్వాన్ని అధికారం తీసుకొచ్చినాం. వీళ్ళు వాళ్ళకంటే దారుణంగా ఉంది. మేమేం తక్కువ కాదు, మీకంటే వాళ్ళు చుక్కలు చూపించారు, మేము ఇంకా వేరే విధంగా చూపిస్తామనే విధంగా మాకు చూపిస్తా ఉన్నారు ఈ ప్రభుత్వం. ఎందుకంటే ఒక నోటిఫికేషన్ ఇవ్వకుండా గతంలో వచ్చిన నోటిఫికేషన్ ఇవ్వాలి, నోటిఫికేషన్ ఇచ్చామని చెప్పేసి మా జీవితాలతో ఆడుకుంటా ఉన్నది ఈ ప్రభుత్వం. అదేవిధంగా ఏజ్ రిలాక్సేషన్ పెంచాలని చెప్పేసి మేము స్పష్టంగా ఈ ప్రభుత్వానికి డిమాండ్ చేస్తా ఉన్నాం, హెచ్చరిస్తా ఉన్నాం. ఇప్పుడు మీరు ప్రెస్ క్లబ్ లో ఒక మీటింగ్ నిర్వహించడం జరిగింది, దాని వెనుక ఉద్దేశం ఏంటి అసలు? దాని ఉద్దేశం ఏంటి అంటే 30 జీవో ఈ ఫిబ్రవరిన ముగిసింది. తెలంగాణ గవర్నమెంట్ ఈ 30 జీవో ప్రకారంగా 18 సంవత్సరాల నుండి 46 సంవత్సరాలు ఇంతకుముందు ఉండే. ఈ ఫిబ్రవరిలో ఆ జీవో అనేది ముగిసింది. దాన్ని ఎక్స్టెండ్ చేసి ఈ వయసును అనేది పెంచాలి, కానీ ఈ వయసును పెంచకుండా దాన్ని ఎక్స్టెండ్ చేయకుండా వాళ్ళు మర్చిపోయి ఈ 46 సంవత్సరాల ప్రభుత్వ ఉద్యోగ వయసుని 34 సంవత్సరాలు కుదించారు. దీనివల్ల తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ఏదైతే గవర్నమెంట్ జాబ్స్కు ప్రిపేర్ అవుతున్నారో ప్రతి ఒక్కరు లాస్ అవుతారు. కాబట్టి మా ఉద్దేశం ఏంటిదంటే దీన్ని గవర్నమెంట్ ఓకేనా సీరియస్గా తీసుకొని మాకు 34 సంవత్సరాల ఉన్న ఏజ్ని 46 సంవత్సరాలకు వెంటనే పెంచాలని మా అందరి డిమాండ్.
అంటే ఇప్పుడు గతంలో చూసుకుంటే కూడా దాదాపు వాళ్ళు 34 years కావచ్చు, ఈ ఏజ్ లిమిట్ వరకు అయితే వాళ్ళు పెట్టడం జరిగింది. సో ఇప్పుడున్న ప్రభుత్వం అంటే లైక్ మీకు ఎక్స్చేంజ్ చేయడమే తప్పు అంటున్నారా మీరు? లేదు సార్, గతంలో ఉన్న ప్రభుత్వం ఏంది అంటే బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు 18 సంవత్సరాల నుండి 44 సంవత్సరాలు ఉండే ఈ 30 జీవో ప్రకారం. అయితే దీన్ని కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పుడు సీఎం గారు ఏం చేసిర్రంటే ఇంకో 2 సంవత్సరాలు 46 సంవత్సరాలు చేసిండ్రు. ఓకేనా? ఆ 46 సంవత్సరాలు చేసిన మన ఇప్పుడున్న ప్రభుత్వము సీఎం సారు మళ్ళీ మొన్న ఫిబ్రవరి జీవో ముగిసిన తర్వాత అది ముగిసిందని మొదట ఏదైతే ఉండేనో 18 సంవత్సరాల నుంచి 34 సంవత్సరాలు కుదించింది. ఇప్పుడు మా డిమాండ్ ఏంటంటే ఈ 34 సంవత్సరాలని 46 సంవత్సరాలు చేయాలి. అంటే ఈ ఫిబ్రవరిలో ఏదైతే 30 అనే జీవో ఉందో దీన్ని పెంచాలి. ఇప్పుడు ప్రెస్ క్లబ్ లో మీటింగ్ నిర్వహించినారు కాబట్టి సో దీని వెనుక ఉన్న ఉద్దేశం ఏంటి, అసలు మీరు ఏం కోరుకుంటున్నారు? దీని వెనుక ఉద్దేశం కాదు, మా ఆవేదన, మా బతుకు పోరాటం, మా అస్తిత్వం. ఇక్కడ ఏదైతే ప్రభుత్వం ఆనాడు తెలంగాణ మూమెంట్లో 10 సంవత్సరాలు నష్టపోయాం. ఉద్యోగాల ఆ రోజు భర్తీ కోసం ఆంధ్ర ప్రభుత్వం ఉద్యోగాలు ఎగ్జామ్ నిర్వహిస్తుంటే గ్రూప్ 1 పేపర్ తెచ్చి రోడ్డు మీద కాల్చినాం. తెలంగాణ కావాలని చెప్పి ఆ రోజు పోరాడినాం. ఆ మూమెంట్లో 10 సంవత్సరాలు మేము లాస్ అయినామని గత ప్రభుత్వం 34 సంవత్సరాల్లో ఉన్న వయోపరిమితి 44 సంవత్సరాలకు చేసింది. ఇప్పుడు వచ్చిన మొగోడు రేవంత్ రెడ్డి 2 సంవత్సరాలు దాన్ని పొడిగించి 46 సంవత్సరాలకు వయోపరిమితి పెంచిండు. కానీ అధికారంలో వచ్చిన 2 నెలల్లోనే 2 లక్షల భర్తీ చేస్తా అన్న రేవంత్ రెడ్డి ఒక్క నోటిఫికేషన్ ఇవ్వలేదు. మరి ఈనాడు అది పొల్యూషన్ కంట్రోల్ బోర్డులో వాళ్ళకు అవసరమయ్యో మరి ఏదో ఒక నోటిఫికేషన్ ఇచ్చిండ్రు. టీఎస్పీఎస్సీ గవర్నమెంట్ని అడిగింది, అయ్యా నిరుద్యోగులకు వయసు నిబంధన 46 సంవత్సరాలు ఉంది కదా, మీరు ఇచ్చిన జీవో 30 గడువు ఫిబ్రవరితో ముగిసింది, మరి మీరు మళ్ళీ ఒక జీవో ఇస్తారా, మేము నోటిఫికేషన్ ఇవ్వాలంటే వీళ్ళు ఉలుకులేదు పలుకులేదు. వాళ్ళు నోటిఫికేషన్ ఇచ్చేశారు. 34 సంవత్సరాలు దాంట్లో వయసు కటాఫ్ పెట్టారు. అంటే మీరు మాత్రం నిరుద్యోగులని నిండా ముంచి ఇవాళ మీరు ఉద్యోగాలు పొంది ఇవాళ మంత్రి పదవులు, కార్పొరేషన్ చైర్మన్లు, ఎమ్మెల్సీలు అయిన అద్దంకి దయాకర్, బల్మూరి వెంకట్, మానవత రాయ్, కోదండ రామ్ మీరు ఎక్కడ నిద్రపోతా ఉన్నారు? నిరుద్యోగులను పట్టుకొని ముసలి కన్నీళ్ళు గార్చిర్రే. నిరుద్యోగుల మీద ఆ రోజు వాళ్ళ చెమట చుక్కలు ధారపోస్తే మీకు ఇవాళ పదవులు వచ్చినాయి, మర్చిపోయారా? 45 డిగ్రీల సెంటీగ్రేడ్ హీట్లో మేము ఇవాళ రోడ్డు బాట పడితే మీరు ఏసీలు పెట్టుకొని కూర్చొని ఇవాళ చల్లగా పండుకుంటా ఉన్నారా? బిడ్డ తస్మాత్ జాగ్రత్త. 24 గంటల లోపల ఈ జీవో 30ని మీరు పొడిగించి మీరు ఇచ్చిన నోటిఫికేషన్ రద్దు చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తా ఉన్నాం. అంటే ఇప్పుడు గతంలో చూసుకుంటే కూడా ఈ జీవోని పాస్ చేయడం జరిగింది, అంటే 44 సంవత్సరాలకు పొడిగించడం జరిగింది. అయితే రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత 45, 46 గా దాన్ని మార్చడం జరిగింది. 30 జీవో ఇచ్చి మార్చడం అయినా 2.5 సంవత్సరాలు అయింది. నువ్వు ఇచ్చిన జీవో నువ్వే తుంగలో తొక్కేవి. ఒక్క ఉద్యోగం కూడా నువ్వు ఇవ్వలేదు కదా. మరి జీవో ఇవాళ నువ్వు వయసు నిబంధన అంటే పెంచి ఏం లాభమైంది? మీరు సోయి ఉండే చేస్తుర్రా పనులని మేము అడుగుతా ఉన్నాం. 2 సంవత్సరాల్లో మీకు ఇవాళ జీవో గడువు ముగుస్తుంది, కానీ సోయి కూడా మీకు లేదా? మీరు ఇచ్చింది మీకే లేదా? అది కూడా ఇవాళ మేము రోడ్న పడితే కానీ మీకు తెలియదా? మీరు ఇవ్వాలనుకుంటే డైరెక్ట్గా ఉద్యోగాలు ఇస్తామా ఇయ్యరా ఒకటే చెప్పండి. మాటికి మీరు వయసు సడలింపు చేసుకుంటా మమ్మల్ని మోసం చేయకండి. నువ్వు ఇవాళ వయసు ఉద్యోగ నోటిఫికేషన్లు ఇచ్చింటే మేము ఇవాళ ఎందుకు వచ్చా మాట్లాడేటోళ్ళం? మాట్లాడే వాళ్ళం కాదు కదా. డైరెక్ట్గా చెప్పండి దమ్ముంటే. మేము నిరుద్యోగుల వ్యతిరేకులం. మేము తెలంగాణ నిరుద్యోగులకు ఉద్యోగాలు, ప్రభుత్వ ఉద్యోగాలు ఇయ్యం. మాకే ఉద్యోగాలు కావాలి, మేమే మినిస్టర్లు కావాలి, ముఖ్యమంత్రులు కావాలి. మీరు ఉద్యోగులు కాకూడదు, బానిసలుగా ఉండాలా అనుకుంటున్నారా? ఎవరో 2-3 చెవటగాళ్ళు, దద్దమ్మలు ఇవాళ మీ చెప్పులు మోస్తుంటే వాళ్ళ లాంటి వాళ్ళు కావాలనుకుంటున్నారా? తెలంగాణ సమాజం అంతా ఆత్మగౌరవంతో బతకకూడదు అనుకుంటున్నారా? మీరు ఇవాళ ఉద్యోగాలు చేసుకొని ఆత్మగౌరవంతో బతకకూడదు అనుకుంటారా ఈ సమాజం, తెలంగాణ సమాజం? ఖబర్దార్ బిడ్డలారా, మీ ఓటు రాజకీయాల కోసం ఇవాళ నిరుద్యోగులను బలి చేయవద్దని